సినీ వినీలాకాశంలో హాస్యపు జల్లులు కురిపించిన నవ్వుల రేడు జంధ్యాల అక్షరాలు తిని ఎందరో నటులు లక్షలు సంపాదించారని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. జంధ్యాల చిత్రమిత్ర వాసవి క్లబ్ ఆధ్వర్యాన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జంధ్యాల హాస్యోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావును జంధ్యాల జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. దర్శకుడు హరీష్ శంకర్, నటి శ్రీలక్ష్మి, హాస్య నటుడు పృథ్వీకి జంధ్యాల ఆత్మీయ పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు మురళీమోహన్, నరేష్, అన్నపూర్ణ, దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు పాల్గొన్నారు. ఆయన అక్షరంలో అమ్మ ఉందండి. ఆయన అక్షరం దీన్ని లక్షలు సంపాదించారు. నా తల్లిని ఎలా మర్చిపోలేను, అలాగే అహనా పెళ్ళి అంటే సినిమాని నా లైఫ్లో మర్చిపోలేను. అది అప్పుడు ఇప్పుడు ఇంకా ముందు కూడా ఆ సినిమా బతికే ఉంటుందండి. ఆయన నిజ జీవితంలో కూడా భలే ఉంటాయి కామెడీ. అసలు చెప్పుకుంటే ఎన్ని. ఓ రోజున నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం వారింటికి వెళ్ళాం. వెళ్ళేవాడు బూట్ పాలిష్ చేసుకుంటున్నారు జంధ్యాల గారు. వీడు ఊరుకోవచ్చు కదా ధర్మవరపు మేలకొండ. ఏం గురుగారు మీ బూట్లు మీరే పాలిష్ చేసుకుంటున్నారే అన్నాడు. నువ్వు పక్కాళ్ళు కూడా చేస్తావా అన్నాడు ఆయన. అంత స్పాంటేనిటీ. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళక ముందు విజయవాడలో వ్యాపారం చేస్తుండేవాళ్ళం. అప్పుడు మేమందరం కలిసి అక్కడ నాటకాలు వేసేవాళ్ళం. ఆ నాటకాలు వేసేటప్పుడు జంధ్యాల గారు రచయితగా, దర్శకుడుగా, మాలో ఒక నటుడుగా కలిసి చేసేవాళ్ళం. జంధ్యాల గారు నా నాన్నగారు నారాయణమూర్తి గారని, ఆయన వండర్ఫుల్ బిజినెస్ పర్సన్. ఆయన అనుకునేవారు మా అబ్బాయిని మంచి బిజినెస్ మ్యాన్ చేయాలి, ఈ వ్యాపారం అంతా ఆయనకు అప్పచెప్పాలి అని. కానీ ఈయన మనసంతా కూడా నాటకాల మీద, రచనల మీదే ఉండేది తప్ప వ్యాపారం అనేది దాని గురించి ఆలోచన ఉండేది కాదు. సినీ ప్రముఖులు, హాస్య ప్రముఖులు,